श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 25/8/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, బహుళపక్షము, సప్తమి రాత్రి 3:40 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। భరణి నక్షత్రం సాయంకాలం 4:48 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది। అలాగే దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:42 వరకు। అలాగే వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:23 నుంచి 5:56 వరకు వ్యాప్తిగా ఉన్నది। అమృత ఘడియలు మధ్యాహ్నం 12:16 నుంచి 1:47 వరకు। సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:32 రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:37 వరకు। సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:32 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారికి చాలా అనుకూలవంతంగానే ఉంది। ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి। సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం, విదేశీయాన ప్రయాణ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాసు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి। సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో చాలా మంచి అనుకూలం, శుభయోగం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పక ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం ఖాయం। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతుల శుభస్థితి। పట్టుదల బాగా ఉంటుంది। కార్యసిద్ధి, స్థిర నివాసము, స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అనుకున్నటువంటి క్రీడా ప్రదర్శన, ఇక వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, విద్యార్థి విద్యాలాభం, విదేశీ స్వదేశాల్లో అనుకూలవంతమైన ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి లాభాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి పట్టినల్లా బంగారంగా చెప్పవచ్చు। సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నిజంగానే సువర్ణ వజ్రాభరణాలు పొందుకుంటారు। వాహన యోగం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, పోగొట్టుకున్న వస్తువులు కానీ, ధనము కానీ, ఉద్యోగం కానీ తిరిగి పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు।
ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. అలాగే సోషల్ మీడియా, సాల్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలమైన శుభస్థితి. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందాది అదృష్టయోగం, వస్తులాభం, వాహన యోగం, ధనధాన్య వృద్ధి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, వ్యాపారపరంగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, ఎగ్జిన్, షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభవంతంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభం, విదేశీయానం, స్థిరమైన నివాసం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్న ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థానపు అభివృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మంత్రి పదవి కానీ లేదా ఏదైనా సంస్థకి అధ్యక్షుడో, సెక్రటరీగో గెలవగలిగే అవకాశం. రాజకీయ రంగంలో కానీ, ఇతరత్ర పారిశ్రామిక రంగంలో ఒక మంచి అనుకూలవంతమైన స్థాయి, శుభయోగాన్ని పొందుకుంటారు. ఆర్థిక పరంగా బాగుంది. ధనయోగము, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సమస్త రోగనాశనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, ప్రయాణాలు మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆర్థ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనేక రకాల శుభయోగాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన టార్గెట్ రీచ్ అవ్వడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ప్రశాంత జీవనం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, సత్సంతాన ప్రాప్తి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు పర్వాలేదు, నిన్నటి కన్నా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే ఆర్థికంగా బలంగా ఉంటుంది అని చెప్పేసి లాటరీలకి, జూదానికి మీరు అంకితమయ్యే ప్రయత్నం చేయకండి, వాటికి దూరంగా ఉండండి. ఆర్థిక ప్రయోజనం ఉంది అంటే మీకు కావాల్సిన ధనప్రాప్తి మీకు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయం అందుకోవడం కానీ, అంటే మీరు పడిన శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగాల్లో కూడా అనుకూలత ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం మంచి లాభాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. వజ్ర వైఢూర్య సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో అనుకూలవంతమైన వాతావరణం, గృహయోగం, స్థలయోగం, వాహన యోగము, సంతాన యోగము, శుభవార్తాశ్రవణం, మాతాపిత సౌఖ్యం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇతరులను సహకారం అందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, బంధుమిత్రుల అనుకూలత, శుభకార్యాచరణ, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో పరిచయం, అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవచ్చును, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, శుభమైన వివాహ వార్త వినవచ్చు, సంతాన శుభయోగాలున్నాయి, ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వస్తులాభం, వాహన యోగం బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి సమస్త కార్య అభీష్ట సిద్ధి పొందుకోగలిగే శుభదినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది. అదృష్టాది ఆనంద యోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా వ్యాపార పరంగా ఒక అద్భుతమే సృష్టించబోతున్నారు. సినిమా రంగంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగంలో కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభకరం. మంగళప్రదమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, రోగనాశనంలో విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి, భూలాభము, గృహలాభము, ధనలాభము, సంతాన లాభము, వైవాహిక జీవనానందము, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర. ఇదంతా మీకు ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే సానుకూలంగా సమస్యకి పరిష్కారం కనుగొనడం, సరైనటువంటి సమయంలో స్పందించడం, దానివల్ల మీకు మంచి పేరు, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం. ఇంటర్వ్యూలో కూడా అనుకూలత, అంటే ప్రాంగణ నియామకాల్లో కానీ, ఎక్కడైనా ఉద్యోగ నియామకాలు కానీ, టెలిఫోన్ సంభాషణ ఇంటర్వ్యూ కానీ తప్పకుండా మీకు అనుకూలంగా మారబోతోంది. ఉద్యోగంలో అభివృద్ధి ఖాయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ వృద్ధి, అలాగే సంతాన వృద్ధి, వివాహ యోగ్యత, శుభవార్తా శ్రవణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నిర్మాణం కానీ లేదా కొనడం కానీ, వాహన యోగం కానీ, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు కానీ, తీర్థయాత్ర సేవలు కానీ, ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అప్పుల బాధ నుంచి విముక్తులే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మంచి ఆలోచన విధానాల్లో మీకు మార్పు, అలాగే ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే నిన్నటి కాస్త వాసన అలాగే కొంత ఉండిపోతున్నాయి కనుక తొందరపాటుతనం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే వెనక్కి తీసుకోలేము. నీకు అందరూ చెప్తుంటారు పెద్దవాళ్ళు, పెదవి దాడితే పృథివీ దాడుతుందంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించండి. లేదా ఈరోజు మొత్తం మౌనంగా ఉండండి. డబ్బుల విషయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి. నా వాళ్ళే అండి, మా సొంత వాళ్ళు, మా తమ్ముడు, మా అన్నయ్య, మా ఇతరత్ర బంధువు, అత్యంత ఆత్మీయుడు, ఎవరికి అప్పుగా ఇవ్వకండి. తిరిగి రాదు కదా, అవమానాలు పొందుకుంటారు. ఖచ్చితంగా మీరు అవమానం పొందుకోవడం ఖాయం. ఇవాళ డబ్బులు ఇస్తే తిరిగి రాదు, మీరు అవమానాలు పొందుకుంటారు. ఖచ్చితంగా జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, అలాగే విద్యార్థులకి నష్టకరం కనపడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్ష ఉన్నవారు సమయపాలన లేకపోవడం వల్ల, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి విద్యార్థులు సమయపాలనకి మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకు కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తులు కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. లేనిపోని అనవసర వివాదాలు, ఘర్షణ వాతావరణం, మద్యపాన సేవనం, వాహన వేగం, ఇవాళ సెలవు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు బిచ్చమెత్తుకోవడం తప్పక పట్టుబడతారు. మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద తీసుకోండి, బెంచ్ సర్కిల్ మీద తీసుకోండి, మనకి దుర్గమ్మ వారి మీద తీసుకోండి, ఎక్కడిని తీసుకున్నా సరే, మీరు ఏలూరు రోడ్లో తీసుకున్నా, ఏలూరు బైపాస్లో తీసుకున్నా సరే తప్పక పట్టుబడతారు, అందులో సందేహం లేదు. లేదా కరీంనగర్ హైవే మీద తీసుకున్నా సరే పట్టుబడడం ఖాయం. బెంగళూరు హైవే మీద అయితే ఇంకా ఈజీగా పట్టుబడతారు. కాబట్టి మీరు లంచగొండలు తప్పకుండా పట్టుబడే అవకాశం ఉంటుంది. మరి ఏ శాఖల వారండి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, సబ్ రిజిస్ట్రారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు ఎక్కువగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా కొంతమంది మంచి లంచాలు తీసుకునేటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది, పట్టుబడతారు, జాగ్రత్త. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని అనవసరపు ఆడంబరాల ఖర్చు మీకు తలకు మోపడిగా ఉంటుంది. అనవసర ప్రయాణం చేయకండి. అనవసరంగా ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి. పబ్ కల్చర్ బయట రండి. చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బయటికి పబ్బులకు వెళ్ళకండి, ప్రమాదాన్ని పొంచుకుంటున్నారు. కలకత్తాలో జరిగినటువంటి ఒక వైద్యురాలి అఘాయిత్యం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఏ పార్టీ వారు కూడా ఆమెకి న్యాయం చేయలేకపోయారు. ఏ ఒక్క వ్యక్తి న్యాయం చేయలేరు. సరే, మరి ఎన్కౌంటర్లో 4-5 చావడం ఖాయం, అది వేరే విషయం. చావాలి కూడా, అందులో సందేహమే లేదు. కానీ న్యాయం జరిగేదట, ఆ పిల్లకి ఏం జరుగుతుంది? బతుకున్న న్యాయం జరగదు, చనిపోవడం వల్ల మంచి జరిగింది. సరే, ఆ విషయం పక్క పెడితే మనకి కూడా అలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. ఏంటంటే భయపడుతున్నారా? మీరు చెడ్డీలు వేసుకొని మిడ్డీలు వేసుకొని బార్లకు వెళ్తే అలాగే ఉంటుంది. దాన్ని భయమే అనుకోండి, జాగ్రత్త అనుకోండి, మీ ఇష్టం. కాబట్టి ఇలా చెప్తే వింటారు కాబట్టి మీకు సూటిగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. జాతకంలో అటువంటి అనవసరపు అఘాయిత్యాలకు పాల్పడేటువంటి మృగాల మధ్యలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్పడం. ఇదే ఈరోజు మీకు బాగాలేదు కనుక మరి ఏం చేయాలి? లలితా సహస్రనామ పారాయణం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సూర్యుడికి అష్టోత్తరం చదువుకోవడం, గోధుమలు దానంగా ఇవ్వడం, భగవద్గీత 5 నుంచి 7 అధ్యాయాలు చదవండి. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, బంధు లాభం, మత్స్యకాలకు మత్స్య సంపద, రొజలు చేపలకు అభివృద్ధి ఉంటుంది. వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే భగవద్ధ్యానం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్మెయిల్ అనుకోండి, పర్వాలేదు. భగవంతుని చరణాలని మీరు పట్టుకుంటే శుభమే జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఓవర్గా నమ్ముకుంటే ప్రమాదం ఉంటుంది. ఎవడో చెప్పాడు, ఆ 5 వాడు చెప్పాడు, ఈ 5 వాడు చెప్పాడు, వాడు నెంబర్ 5 దేనికి వాడు 5 లాగానే ఉంటాడు వాడు. కాబట్టి 5 వాడు చెప్పాడు, జ్యోతిష్యం తప్పని ఇదంతా గుర్తుపెట్టుకోండి. పర్సనల్ జ్యోతిష్యం ఉంటుంది, వ్యక్తిగత జ్యోతిష్యం ఉంటుంది. వ్యక్తి జ్యోతిష్యంలోనే దశాంతర దశలు, దశ, విదశ, కారుణ్య దశ, ముగ్ధ దశ, ఇవన్నీ కూడా వ్యక్తి జాతకం ఉంటాయి. భౌతిక జాతకంలో ఇవన్నీ దశ అంతర్దశలు, శని అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఉండదండి. ఇది మేము కల్పించింది కాదు. అనాది కాలము నుంచి, త్రేతాయుగం నుంచే ఇవి ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఎవడో పక్కన చెప్పాడు వ్యక్తి జాతకాలు ఉండవని చెప్పేది ఇది కాదండి, వ్యక్తి జాతకాలు ఉంటాయి. సరే, ఏదైనా సరే ఈరోజు మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి భగవద్ ధ్యానం చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు, వస్తులాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, రైతన్నులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అత్యంత అనుకూలమైన ధనధాన్య వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా లాభవంతమైన శుభస్థితి. వ్యక్తిగతంగా రుణపీడ పరిహారం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తులకు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి రాజయోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, ధార్మిక చింతన, యజ్ఞయాగాది కచోలు చేయడం, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాగలకి లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శుభయోగం, బంధులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, సత్సంగంలో పాలు పంచుకోవడం, అలాగే నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.